హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్‌వల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అయితే ఫ్రైడే వ్లాగ్ అనమాట అండి. ఫ్రైడే రోజు నేను అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి అక్కడ దీపం అది పెట్టుకుంటాను కదా! రాహుకాల దీపం. దాని గురించి డీటెయిల్‌గా కూడా వివరంగా చెప్పమని అడుగుతున్నారు. ఇవాల్టి వీడియోలో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తానండి. నేను రాహుకాల దీపం పెట్టుకుంటాననమాట ఫ్రైడే రోజు. మామూలుగా రాహుకాల దీపం అనేది శుక్రవారం రోజు, ఇంకా మంగళవారం రోజు 2 రోజులు కూడా రాహుకాల సమయంలో పెట్టుకోవాలండి. శుక్రవారం వచ్చేసి 10:30 నుంచి 12 వరకు ఉంటది కదా రాహుకాలం. ఆ టైంలో పెట్టుకోవచ్చు. ఇంకా అలాగే మంగళవారం రోజు 3, 4:30 ఆ సమయంలో పెట్టుకుంటారనమాట. నేనైతే శుక్రవారం పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఆ టైంలో అమ్మవారి దర్శనం గూడా అవుతది కదా! నేను దీపం అది పెట్టుకున్నాక అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ అది కూడా చేయించుకోవడానికి వీలుగా ఉంటదని చెప్పి ఆ టైంలో పెట్టుకుంటాను. రాహుకాల దీపాలు పెట్టాలనుకున్నప్పుడు మనం 5 వారాలు లేదా 9 వారాలు లేదా 11, 18 ఇలా మనం అనుకొని స్టార్ట్ చేయాలనమాట. అన్ని వారాలు కంప్లీట్ చేశాక పూజని చేయించుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ముందుగా మనం ఆ రోజు పెట్టుకోవాలనుకున్న రోజు ఇంట్లో మొత్తం గూడా చక్కగా మనం పండుగలప్పుడు ఎలా శుభ్రం చేసుకుంటామో అలా నీట్‌గా శుభ్రంగా ఉంచుకోవాలండి పరిశుభ్రంగా. బెడ్‌షీట్లు ఇలాంటివన్నీ కూడా తీసేసుకోవాలి. ఇంకా వంట చేసే దగ్గర అంతా పొయ్యిలు అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దేవుని పటాలన్నీ కూడా నీట్‌గా పెట్టుకోవాలనమాట. అంటే ఇల్లు మొత్తం కూడా శుచిగా ఉంచుకోవాలి. ఇంకా మనం కూడా నీట్‌గా తలస్నానం అది చేసుకోవాలి. ఇంకా ఆ రోజు నాన్ వెజ్‌లు ఇలాంటివి ఏమి ఇంట్లో చేయకూడదు. మనం కూడా దీపం పెట్టే వరకు కూడా కాస్త ఉపవాసం ఉండి దీపం పెట్టుకుంటే మంచిదంటారు. ఇంకా పొద్దున్నే కాబట్టి నేను 10:30కి స్టార్ట్ చేసి పెట్టుకుంటాను కదా! ఇంకా మధ్యాహ్నం టెంపుల్ నుంచి వచ్చాక ఇంకా నార్మల్‌గా భోజనం అది చేస్తాననమాట. ఇంకా మంగళవారం పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఆ దీపం పెట్టే వరకు కూడా ఉపవాసం ఉండాలి. మరీ ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు ఇలా తీసుకోవచ్చు. ఇక ఈ రాహుకాల దీపం అనేది ఆహ్, ర దుర్గా అమ్మకి దుర్గమ్మ టెంపుల్స్‌లో ఎక్కువగా పెట్టుకుంటారండి. ఇంకా రాజరాజేశ్వరమ్మ, ఇంకా అన్నపూర్ణాదేవి తల్లి వీళ్ళందరూ కూడా అమ్మవార్లు అందరి స్వరూపాలు ఒకటే కదా! అలాంటి టెంపుల్స్‌లో పెట్టుకోవాలనమాట. అంటే లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారి దగ్గర పెట్టరు అంటారు. ఇంకా మిగతా అమ్మవార్ల దగ్గర పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మాకు నెల్లూరులో రాజరాజేశ్వరమ్మ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్తుంటాను. అలాగే పక్కన అన్నపూర్ణాదేవి అమ్మవారి టెంపుల్ ఉంటారనమాట శివయ్య సమేత. అక్కడికి గూడా వెళ్తూ ఉంటాను. ఈ నేను పెట్టే పెడుతున్నాను కదా! వీడియోస్‌లో చూపిస్తున్నాను కదా! మాకు నెల్లూరులో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉందండి. అక్కడ పెట్టుకుంటాను. ఇక పొద్దున్నయితే ఈ పనులన్నీ జరుగుతా ఉన్నాయి ఇక్కడ. రాహుకాల దీపం అనేది ఆ టైంలో ఆ రాహుకాల సమయం స్టార్ట్ అయినప్పటి నుంచి పూర్తయ్యే వరకు కూడా దీపం అనేది వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలండి. ఆ సమయంలో మనం అమ్మవారికి స్తోత్రాలు ఇవన్నీ చేసుకోవాలనమాట. ముఖ్యంగా దుర్గాదేవికి సంబంధించి. ఎందుకంటే రాహుకి ఆహ్, అధిష్టాన దేవత దుర్గమ్మ కాబట్టి. ఇలాంటివేంటంటే మనకి ఏదో ఒకటి అన్నీ ఉన్నా ఏవో చిన్న ఆహ్, లోటనేదైతే ఉంటాయి కదా! ఇంకా జీవితం అన్నాక. బిడ్డల గురించి కావచ్చు, పెళ్ళిళ్ళ గురించి కావచ్చు, విద్య పరంగా, ఇంకా లేదంటే ఆరోగ్యపరంగా, ఇంట్లో ఏదైనా చికాకులు ఇలాంటివి బాగా మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇలా మనం తల్లి దగ్గర ఒక్కసారి ఇలా మొక్కుకొని, నేనిన్ని వారాలు చేసుకుంటాను తల్లి అని చెప్పి నమస్కారాలు చెప్పుకొని, మొదటి రోజు దీపం అది పెట్టుకున్నప్పుడు కొబ్బరికాయ అది కొట్టుకొని స్టార్ట్ చేసుకోవాలనమాట. అలా మనం రెండో వారం కూడా అడ్డు రాకుండా చూసుకునేలాగా మొదలుపెట్టుకుంటే మంచిది. అంటే రెండోసారి విఘ్నం లేకుండా ఉండాలంటారు కదా! ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అలా. ఇక పొద్దున్నయితే ఇక్కడ ఇంట్లో పనులన్నీ చేసేసుకొని, ఇంకా ఇంట్లో గూడా పూజ చేసుకున్నాను. నేనింక ఫ్రైడే రోజేంటంటే ఇప్పుడు ఇంట్లో వెళ్ళేటప్పుడు కూడా నేను లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటానండి. టెంపుల్‌లో ఎలాగో దుర్గా అమ్మకి అష్టోత్తరం చదువుకుంటాను. అక్కడ కుంకుమ పూజ చేసుకుంటాను. ఇంక మళ్ళీ ఈవినింగ్ ఒకసారి లక్ష్మీ అష్టోత్తరము చదువుకుంటాననమాట. కాస్త ఓపికుండి చేయాలనుకుంటే లలిత కూడా చదువుకుంటానండి. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్‌కి వెళ్తున్నాను. ఇక్కడ నేనెలా పెట్టుకుంటాననేది చూపిస్తానండి. నేను చేసుకునేది చెప్తున్నాను మీకు. మీరు మీ ప్రాంతంలో అక్కడ ఎలా చేసుకుంటారనేది చూసుకొని దాన్ని బట్టి గూడా మీరు ఫాలో అవ్వండి. అక్కడ టెంపుల్స్‌లో పూజారులు గాని కనుక్కొని ఫాలో అవ్వండి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగుంటదనమాట. అందుకోసం చెప్తున్నాను.
ఇక్కడ నేనెలా పెట్టుకుంటానో చెప్తానండి. ముందుగా ఆలయంలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభానికి చూసి నమస్కారాలు చెప్పుకొని, కాళ్ళు, చేతులు అవి కడుక్కున్న తర్వాత ఇస్తరాకులో పెట్టాలండి. పూజ అంతా కూడా ఇస్తరాకులో చేసుకుంటాము. నేల పైన అసలు చేయకూడదు. ఇస్తరాకులో నీళ్ళతో చల్లుకొని, పసుపు రాసేసి, పద్మదళం ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ వేసేసుకొని, తమలపాకులు మనం గౌరమ్మ తల్లిని చేసుకొని పెట్టుకోవాలనమాట. ఇక మనం పూలతో అలంకరించుకొని, పండు, తాంబూలం అన్నీ పెట్టుకోవాలి. 2 నిమ్మకాయలు తీసుకోవాలిక్కడ. ఒక నిమ్మకాయని కట్ చేసి కుంకుమద్ది అమ్మవారికి ఇరువైపులా పెట్టుకోవాలండి. ఇంకా ఇంకొక నిమ్మకాయని కట్ చేసి రసం పిండేసి ఆ డొప్పలను వెనక్కి తిప్పి మనం నువ్వుల నూనెతో గానీ, ఆవు నెయ్యితో గానీ దీపారాధన అనేది చేసుకోవాలి. ఇంకా అలాగే దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిదనమాట. అదే చెప్పాను కదండీ! రాహుకి అధిష్టాన దేవత దుర్గమ్మ తల్లి కాబట్టి. ఇంకా అలా చదువుకోవాలి. దీపం అనేది ఒక ఒత్తి వేసుకుంటారు. పువ్వొత్తి వేసుకుంటారు. 2 ఒత్తుల లెక్కన దీపాలు ఎలిగిస్తారు. దీపం ఎలాగైనా వెలిగించుకోండి. ఆ సమయంలో దీపం అనేది వెలిగేలాగా చూసుకోవాలనమాట. మనం దైవారాధనలో ఉండాలి. అలా అనుకొని మనం చేసుకుంటే తప్పకుండా మనం అనుకున్న కోరికైతే మంచిగా ఫలిస్తదండి. ఇంకా ఈ పూజంతా చేసేసుకున్న తర్వాత కుంకుమతో పూజ చేయాలిక్కడ. చేసుకున్న తర్వాత టెంపుల్ చుట్టూ తిరిగి అమ్మవారి దగ్గర దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ నే మన మా ప్రాంతంలో ఇలా జేస్తారండి. నేను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటదని ఎందుకన్నానంటే, నేను స్కందగిరి టెంపుల్‌కి వెళ్ళేదాన్నండి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు. అక్కడ ఎలా జేస్తారంటే, ఒక్కొక్క వారం ఒక్కొక్క నిమ్మ డప్పుని పెంచుకుంటూ వెళ్తారు. అలా 9 వారాలు అనుకున్నామనుకోండి, 9వ వారంకొచ్చేసరికి 9 నిమ్మ డప్పుల్లో వెలిగిస్తారనమాట. ఇక్కడ అలా ఉండదు. ఇదే విధంగా ఉంటది. లాస్ట్ వారం వరకు కూడా ఇదే ప్రాసెస్‌లో చేస్తారనమాట. అందుకని మీ ప్రాంతంలో అక్కడ ఎలా చేస్తున్నారో ఒకసారి కనుక్కొని అదే విధంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం తప్పు చేస్తున్నాం ఏందనే ఫీలింగ్ గూడా ఉండదు. అందుకోసం చెప్తున్నాను. ఎలా చేసినా ఆ సమయంలో మనం దేవుని మీద భక్తితో ఆ తల్లిని నమ్ముకొని మనం అనుకున్నది మంచిదయ్యుంటే తప్పకుండా మన కోరిక ఫలిస్తదండి. కొన్ని కొన్ని గ్రహాల ప్రభావం చాలా వరకు మనము మనుషులపై చూపిస్తదండి. అవి తప్పకుండా నమ్మాలి కూడా. ఏవి కొట్టి పారేయకూడదు. ఏదో శక్తయితే మనల్ని నడిపిస్తుంది కదండీ! మాకు నాన్న వాళ్ళు అమావాస్యకి, పౌర్ణమానికి సముద్రం దగ్గరికి అస్సలు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో సముద్రం చాలా పోటు మీద ఉంటదనమాట. ఎందుకుంటది? ఏదో ఒకటి నడుస్తుంది మన వెనక. అది మనం నమ్మి తీరాల్సిందే. జన్మతః వచ్చిన కొన్ని సమస్యలు పట్టి పీడిస్తా ఉంటాయండి. మన పిల్లల పైన కానీ, అవి తప్పించుకోలేం. అలాంటివి తప్పించుకొని కొంచెం వాటి ప్రభావం తగ్గాలి అంటే, ఇట్లా తల్లిని నమ్ముకొని ఇలాంటివి చేసుకుంటే చాలా వరకు మనకి ఫలితం అనేది ఉంటదండి. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల పిల్లలు చదువులో వెనకబడుతుంటారు. లేదా ఆరోగ్యపరంగా సమస్యలొస్తుంటాయి. లేదా ఉద్యోగపరంగా, పెళ్ళిళ్ళ పరంగా ఇలా వాళ్ళకి పిల్లలు పుట్టడం ఇలాంటి సమస్యలన్నీ వస్తా ఉంటాయన్నమాట. వాటి నుంచి కొంచెం మనం తగ్గించుకోవాలి అంటే ఇట్లా తల్లి పాదాలు పట్టుకుంటే తప్పకుండా మనకి మంచి జరుగుతదండి. మనం గట్టి సంకల్పంతో మనం ఈ పూజ చేసుకుంటే తప్పక మన కోరిక నెరవేరుతది. ఇలా అన్ని వారాలు పూర్తయ్యాక మనం అనుకున్న వారాలు పూర్తయ్యాక 108 నిమ్మకాయలతో మాలని అమ్మవారికి సమర్పించి పసుపు, కుంకుమ, చీర, రవిక మన శక్తి కొలది ఆ తల్లికి పసుపు, కుంకాలు సమర్పించుకొని పూజ చేయించుకోవాలి. అలాగే అక్కడున్న ముత్తైదువులకు కూడా పండు, తాంబూలం అనేది ఒక 5 మందికి, 9 మందికి ఇలా మనం ఎంతమందికి ఇచ్చుకోవాలో అన్నమందికి ఇచ్చుకుంటే ఆ అమ్మవారి స్వరూపాలుగా భావించి ఇస్తామనమాట వాళ్ళకి. అలా పూజ చెల్లించుకోవటమే. ఇంక ఈ దీపం పెట్టి ఇంటికి వెళ్ళాక మనం భోజనం అది చేసుకోవచ్చు. సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని పూజ చేసుకోవాలి. నైట్ పడుకునేవాళ్ళు పడుకోగలము అనుకున్న వాళ్ళు కింద పడుకుంటే మంచిది. లేదు పడుకోలేని వాళ్ళు ఉతికిన దుప్పటిని పరుచుకొని బెడ్ మీదైనా పడుకోవచ్చండి. చాలా ఇప్పుడు పడుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక ఇక్కడ నాది సాయంత్రం పూజండి. సాయంత్రం ఇట్లా దీపాలు పెట్టేసుకున్నానిక్కడ. అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలవి చదువుకుంటాను నేను ఆ రోజు. ఇంకా అలాగే బయట గుమ్మం దగ్గర గూడా దీపాలు పెట్టుకుంటాను. ఆహ్, మంచి ఫీలింగ్ మనకి బాగా అనిపిస్తది కదా! అందుకని ఇట్లా పెట్టుకుంటాను. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.